నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం నేను ప్రియా కౌశిక్ భారత్ దూకుడు గేమ్ చేంజర్ గా డీప్ ఓషన్ మిషన్ మత్స్య 6000 చంద్రునిపై అనేక పరిశోధనలు చేస్తూ వస్తున్న భారత్ సూర్యునిపై అధ్యయనం కోసం ఆదిత్య L1 చేపట్టింది. ఆ తర్వాత అంతరిక్షంలోకి మనుషులను పంపేందుకు గగన్యాన్ కు శ్రీకారం చుట్టింది. అదే తరహాలో డీప్ ఓషన్ మిషన్ సముద్రయాన్ కు రంగం సిద్ధం చేస్తోంది. ఇంతకీ సముద్రయాన్ అంటే ఏంటి, నీలి ఆర్థిక వ్యవస్థకు ఇది గేమ్ చేంజర్ గా ఎలా మారనుంది అనే వివరాలు ఈ వీడియోలో చూద్దాం. సముద్ర గర్భ అన్వేషణ కోసం భారత్ తొలి మానవ సహిత డీప్ ఓషన్ మిషన్ సముద్రయాన్ చేపడుతున్నట్లు గతంలోనే ప్రకటించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా శాస్త్రవేత్తల టీం సముద్ర మట్టం నుంచి సుమారు 6000 మీటర్ల లోతులోకి వెళ్లి పరిశోధన చేయనున్నారు. ఈ క్రమంలోనే సముద్రయాన్ కోసం మత్స్య 6000 అనే జలాంతర్గామిని రెడీ చేస్తున్నారు కూడా. దీని ద్వారా సైంటిస్టుల టీం సముద్ర గర్భంలోకి వెళ్లనుంది. 2021లోనే ఈ మిషన్ ప్రారంభం కాగా ప్రస్తుతం దీనికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరికల్లా కానీ వచ్చే ఏడాదిలో కానీ పరీక్షించే అవకాశం ఉందని తెలుస్తోంది. సముద్ర గర్భంలో 6000 మీటర్ల లోతుకు వెళ్లడానికి రూపొందించిన మానవ సహిత వాహనమే మత్స్య 6000. పైలట్ తో పాటు 2 సైంటిస్టులు కూర్చునేందుకు వీలుగా స్పియర్ ఉండనుంది. సుమారు 5 టన్నుల బరువు ఉండే ఈ వాహనాన్ని తేలికైన టైటానియం మిశ్రమ లోహంతో తయారు చేశారు. సముద్ర గర్భంలోకి వెళ్లడానికి 3 గంటలు, రావడానికి 3 గంటలతో పాటు పరిశోధన కోసం మరో 6 గంటలు ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో వ్యవస్థలు విఫలమైనా నీటిలోనే 96 గంటల పాటు ఉండేలా ఆక్సిజన్ సిలిండర్స్ అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా కార్బన్ డయాక్సైడ్ ను తొలగించే సాధనాలు కూడా ఉన్నాయి. భారత్ సుమారు 4077 కోట్ల రూపాయల పెట్టుబడితో చేపట్టిన ఈ డీప్ ఓషన్ మిషన్ నీలి ఆర్థిక వ్యవస్థకు గేమ్ చేంజర్ గా మారబోతోంది. సముద్రంలో లోతైన అన్వేషణతో పాటు సముద్ర వనరుల వినియోగం కోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను అభివృద్ధి చేయడానికి ఇది ఒక వ్యూహాత్మక ప్రయత్నమని చెప్పుకోవచ్చు. భూశాస్త్రాల మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని ఈ మిషన్ 2030 నాటికి పూర్తవుతుందని తెలుస్తోంది. ఇది మొత్తంగా మన దేశ బ్లూ ఎకానమీని బలోపేతం చేయడంలో కీలక ముందడుగుగా నిలవనుంది. భూమిపై 70% పైగా సముద్రాలు, మహాసముద్రాలు విస్తరించి ఉన్నాయి. అయితే వీటి గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. అంతేకాదు ఇది విస్తారమైన జీవ వైవిధ్యం, పునరుత్పాదక ఇంధన సామర్థ్యం, ఖనిజ సంపద, అలాగే గ్లోబల్ వార్మింగ్, క్లీన్ ఎనర్జీ, ఆహార భద్రత వంటి పలు సవాళ్ల నుంచి మనల్నే కాదు యావత్ మానవాళిని గట్టెక్కించగలదు. ఇక మన దేశం సుమారు 7517 కిలోమీటర్ల తీర ప్రాంతంతో పాటు 9 తీర ప్రాంత రాష్ట్రాలు, 1300 కంటే ఎక్కువ ద్వీపాలతో ఉంది. సో సముద్ర గర్భంలోని వనరులు శాస్త్రీయ ప్రయత్నంగానే కాకుండా మన ఆర్థిక వ్యవస్థకు కూడా అవసరం. ఈ డీప్ ఓషన్ మిషన్ డీప్ సీ మైనింగ్, పునరుత్పాదక సముద్ర శక్తి, అలాగే బయోటెక్నాలజీలో స్వదేశీ సామర్థ్యాలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఖనిజాల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడంతో పాటు షిప్పింగ్, మత్స్య సంపదతో సహా సముద్ర పరిశ్రమలను బలోపేతం చేయడంలో ఈ ప్రయోగం కీలక పాత్ర పోషించనుంది. మొత్తంగా సముద్ర గర్భ అన్వేషణలో భారత్ ప్రతిష్టాత్మక అడుగుగా ఇది నిలుస్తుందని చెప్పుకోవచ్చు. అంతేకాదు ప్రపంచ సముద్ర పాలన, అన్వేషణలో మన దేశాన్ని అగ్రగామిగా ఉంచుతుంది. సముద్రంలో పరిశోధన, ఇంజనీరింగ్, పర్యాటక రంగంలో కొత్త ఉపాధిని, ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉంది. అంతేకాదు ఈ సముద్రయాన్తో లోతైన సముద్ర డైవింగ్ నైపుణ్యం కలిగిన టాప్ 5 దేశాల క్లబ్ లో భారత్ చేరుతుంది.